బ్రేక్ మీద కాలు తీస్తే బండి వెనక్కి వెళ్ళిపోతుంది, అది కన్ఫర్మ్ కంపల్సరీ. అలాంటప్పుడు ఈ చిన్న టెక్నిక్ వాడండి ఫ్రెండ్స్. బ్రేక్ మీద కాలు పెట్టుకొని ఉంటారు కదా ఫ్రెండ్స్, అప్పులో కారు నిలబడినప్పుడు బ్రేక్ మీద ఇలా కాలు పెట్టుకొని ఉన్నప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రేపొద్దున మీరు డ్రైవింగ్ చేయాలనుకున్నా ఇలాంటి టెక్నిక్లు మీరు ముందే తెలుసుకున్నారంటే చాలా ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, చాలామంది వచ్చి మనకి కామెంట్ ఏమని పెడుతున్నారంటే, కారు డ్రైవింగ్ నేర్చుకోవడము ఓకే మాకు వచ్చింది, కానీ దాంట్లో కొన్ని టెక్నిక్లు మాకు తెలియడం లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. టెక్నిక్లు అంటే కామెంట్ల మటుకు అప్పులో ఉన్నప్పుడు కారు ముందుకు ఎలా మూవ్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అది కరెక్టే, మంచి క్వశ్చన్ అడిగింది. అది కంపల్సరీ ఆ టెక్నిక్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వెళ్తా మనం సపోజ్ తిరుపతి, శ్రీశైలము, గోవా ఇలాంటివి అన్ని ఘాట్ సెక్షన్ రూట్స్ ఉన్నాయి ఇవన్నీ. అలాంటి ఘాట్ రూట్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కరెక్ట్ మనం అప్పులో ఉంటాం కదా, అప్పులో ఉన్నప్పుడు మనం బ్రేక్ చేసి నిలబెడతాం కార్ని. ఓకే, అటు వరకు పర్వాలేదు, ప్రాబ్లం లేదు. మనము ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు బ్రేక్ మీద కాలు తీస్తే బండి వెనక్కి వెళ్ళిపోతుంది, అది కన్ఫర్మ్ కంపల్సరీ. అలాంటప్పుడు ఈ చిన్న టెక్నిక్ వాడండి ఫ్రెండ్స్. ఇదేం పెద్ద రిస్క్ ఏం కాదు, చిన్న టెక్నిక్. ఇది మైండ్కి కాస్త డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ మీకు ఆ టెక్నిక్ ఏదో చాలా సింపుల్గా చూస్తాను. ఈ టెక్నిక్ వాడినారంటే ఏ ఇబ్బంది లేకుండా ఎంత అప్పున్నా పర్లేదు, బండి ముందుకు వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు టెన్షన్ పడక్కర్లేదు. మీరు ఇలా బ్రేక్ మీద కాలు పెట్టుకొని ఉంటారు కదా ఫ్రెండ్స్, అప్పులో కారు నిలబడినప్పుడు బ్రేక్ మీద ఇలా కాలు పెట్టుకొని ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఓకే, మీరు బ్రేక్ మీద కాలు అలానే పెట్టుకొని ఉండండి. మీరు క్లచ్ తొక్కి ఆటోమేటిక్గా క్లచ్ తొక్కేసి గేర్ వేసింటారు. గేరు వేసినప్పుడు ఇది చాలా చిన్న టెక్నిక్ ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు ఉపయోగించాల్సిందే. ఇలా క్లచ్ తొక్కినప్పుడు గేరు వేస్తారు కదా, మూవ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ బ్రేక్ను వదలొద్దండి, ఓన్లీ క్లచ్ను మాత్రమే ఇలా స్మూత్గా వదలండి. ఇలా చిన్నగా వదిలినారంటే క్లచ్ని, అప్పుడే బండి ఇంజన్ సౌండ్ బండి ఇంజన్ సౌండ్ చేంజ్ అవుతుంటుంది. ఇంత స్మూత్గా ఉన్నప్పుడు మీరు ఇలా మూవ్ చేసేటప్పుడు ఇంజన్ సౌండ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు అప్పుడు బండికి ముందుకు వెళ్తుందని అర్థం. చూడండి ఫ్రెండ్స్, చిన్న టెక్నిక్ ఇది, మైండ్లో పెట్టుకోండి. బండి ఇంజన్ సౌండ్ మూవ్ అయ్యేటప్పుడు ఆ ఇంజన్ సౌండ్ను బట్టి మీరు బ్రేక్ మీద కాళ్ళు నెమ్మదిగా ఇలా వదులుతున్నారంటే బండి ముందుకు వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీరు అప్పులు ఉన్నప్పుడు బ్రేక్ మీద ఇలా కాలు పెట్టుకొని ఉంటారు. ఓకే, క్లచ్ని ఇలా తొక్కి మీరు గేర్ వేస్తారు. ఫస్ట్ గేర్ వేసినప్పుడు బ్రేక్ మీద కాలు తీయొద్దండి, అలానే పెట్టండి. ఓన్లీ క్లచ్ని మాత్రమే ఇలా చిన్నగా నెమ్మదిగా వదులుకుంటూ రండి. నెమ్మదిగా వదులుకుంటూ వచ్చినప్పుడు మీ బండి మూమెంట్ ముందుకు వెళ్ళేటప్పుడు చిన్నగా ఇంజన్ సౌండ్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడే అదొక్కటి గమనించుకోండి ఫ్రెండ్స్, ఇంజన్ సౌండ్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిందంటే బండి మూమెంటు ముందుకు ఉంది అని అర్థము. అప్పుడు మీరు బ్రేక్ మీద కాలు నెమ్మదిగా ఇలా తీసేసినారంటే బండి ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయినప్పుడు మీరు మరి ఆటోమేటిక్గా మీరు ఫాస్ట్ పెంచుకోవాలన్నప్పుడు ఎక్సిలేటర్ని తొక్కినారంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఇది మటుకు కన్ఫర్మ్ ఫ్రెండ్స్, చాలా చిన్న టెక్నిక్ ఇది. కంపల్సరీ ఈ టెక్నిక్ వాడినారంటే ఎంత అప్పు ఉన్నా సరే చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. వెనక వాళ్ళ టెన్షన్ మనకు ఉండదు, వాళ్ళు ఒకటే హార్న్లు కొడుతుంటారు. ఈ టెన్షన్ పడే అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఈ చిన్న టెక్నిక్ మీరు వాడినారంటే బండి చాలా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్న టెక్నికే ఇది. ఎవరైనా సరే ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా మూవ్ చేయొచ్చు బండి. ఇలాంటి టెక్నిక్లు తెలియక చాలామంది రివర్స్ వెళ్ళిపోవడము, తగిలించుకోవడము, యాక్సిడెంట్లు జరగడము. అప్పులు ఉన్నప్పుడు ఇది చిన్న టెక్నిక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మైండ్లో మటుకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంజన్ సౌండ్ చేంజ్ అవుతుంది అప్పుడే, ఇది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇంజను సౌండ్ చేంజ్ అయ్యేటప్పుడు క్లచ్ని మీరు నెమ్మదిగా వదులుతారు.
వదిలినప్పుడు బండి మూమెంట్ ముందుకు లాక్కుంటుంది. ముందుకు లాగేటప్పుడు ఇంజన్ సౌండ్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయినప్పుడు మీరు బ్రేక్ మీద కాలు నెమ్మదిగా తీసినారు అంటే ఆటోమేటిక్గా కారు ముందుకు వెళ్ళిపోతుంది. ఎంత అప్పున్నా పర్వాలేదు, కన్ఫామ్గా బండి ముందుకు వెళ్ళిపోతుంది. మీరు ఫాస్ట్ పెంచాలనుకుంటే ఎక్సిలేటర్ని తొక్కండి, వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్లు మీకు ఇంకా ఎన్నైనా ఉండని మీరు కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో మీ డౌట్లు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కన్ఫామ్గా క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.